వివేక హత్య కేసు వ్యవహారంలో జనం ఎవరు చెప్పేది నమ్ముతున్నారు? అవినాష్ రెడ్డి చెప్పేది నిజం, సునీత చెప్పేది నిజం. మీరు రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. వీడియో సునీత వరకు అవినాష్ రెడ్డి వరకు పంపిస్తాను, వాళ్ళు ఖచ్చితంగా ఈ కామెంట్లు చూస్తారు. ఛానల్కి లైక్ చేసుకోమని నేను సబ్స్క్రైబ్ చేయమని అడగట్ల ఛానల్కి, బట్ కామెంట్ ఇంపార్టెంట్. 500 కామెంట్లను టార్గెట్ చేయండి, మాకు కొండంత బలం ఇస్తుంది. అండ్ వాళ్ళు కూడా చూస్తారు మీరు ఇచ్చే కామెంట్, జనం ఏమనుకుంటారో వాళ్ళు తెలియాలి. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A2 సునీల్ యాదవ్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తన తండ్రి హత్యకు మరింత లోతైన దర్యాప్తు కోరిన సునీతారెడ్డి పిటిషన్ మీద సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతూ ఉండగా A2 నిందితుడు సునీల్ యాదవ్ తన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. సునీత పిటిషన్కి పూర్తి మద్దతు తెలిపిన సునీల్ సిబిఐ దర్యాప్తు కొనసాగించాలని, అనేక ప్రముఖులను విచారించాలని డిమాండ్ చేశారు. కేసులో దాగి ఉన్న రహస్యాలు, కుట్రలు బయటపడాలని పేర్కొన్నారు. సునీత పిటిషన్కి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వివేక కూతురు సునీతారెడ్డి తండ్రి హత్యకి న్యాయం జరగకపోవడం మీద నిరంతరం పోరాడుతున్నారు. 2025లో సిబిఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో మరింత లోతైన దర్యాప్తు చేయాలని, కొత్త సాక్ష్యాలు సేకరించాలని కోరారు. సిబిఐ దర్యాప్తు ఎక్కువ కాలం కొనసాగించాలని, రాజకీయ కుట్రలు పూర్తిగా బయటపడాలని వాదించారు. కోర్టు నిందితుల్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ముఖ్య అనుచరుడు శివశంకర్ రెడ్డి వంటి వారంతా సిబిఐ విచారణ కొనసాగించొద్దని కౌంటర్ వేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందుల్లో తన ఇంట్లో భయంకరమైనటువంటి హత్యకు గురయ్యారు. పోస్టుమార్టం రిపోర్టుల ప్రకారం గొడ్డలతో నరికినట్టు గుర్తించారు. ఈ హత్య 2019 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు వారాల ముందే జరిగింది. కేసు మొదట ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ జరిపారు, కానీ కోర్టు సిబిఐకి బదిలీ చేసింది. సిబిఐ దర్యాప్తులో 8 మంది నిందితులు A1 నుంచి A8 వరకు గుర్తించారు. వీరిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మొదలైన వారు ఉన్నారు. A2గా సునీల్ యాదవ్ మరియు A1గా షేక్ దస్తగిరి ఉన్నారు. వీళ్ళు కీలక పాత్రలు పోషించారని సిబిఐ తేల్చింది. సిబిఐ ప్రకారం హత్యకు 40 కోట్లు సుపారీ ఇచ్చారని తేలింది. 2021లో దస్తగిరి అప్రూవర్గా మారడంతో కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. 2023లో అవినాష్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ లభించింది, కానీ సుప్రీంకోర్టులో దాన్ని రద్దు చేయాలని పిటిషన్ కూడా వేశారు. 2025 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు కేసు బదిలీ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లమని సూచించింది. అప్రూవర్ దస్తగిరికి జైల్లో బెదిరింపులు, ప్రలోభాలు ఇచ్చినటువంటి వ్యవహారం, దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురి 6 సంవత్సరాలు కావస్తుంది. దర్యాప్తు మొత్తం పూర్తయ్యాక తీర్పు వెలువడడం ఒకటే పెండింగ్లో ఉన్నదని అందరూ అనుకున్న టైంలో సిబిఐ ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఇంకా అనేక కోణాల్లో విచారణ జరగాల్సి ఉందని ఆయన కుమార్తె సునీత కోర్టుకు వెళ్లారు. 6 సంవత్సరాలుగా జరిగిన దర్యాప్తులో అంతా పూర్తయిందని, ఈ కేసులో నిందితులుగా ఉంటూ జైలుకు వెళ్లి మళ్లీ బెయిల్ మీద బయటకు వచ్చిన వారంతా కూడా వాదిస్తున్నారు. అయితే ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. సునీత కోరుతున్నట్టుగానే ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేయాల్సిందిగా సిబిఐని ఆదేశించాలని కోరుతూ కోర్టులో ఆయన కూడా పిటిషన్ వేశారు. మరణించిన వివేకానంద రెడ్డి కూతురు సునీతకు కూడా రాని లేదా ఆమె వ్యక్తం చేయని సందేహాలు సునీల్ యాదవ్కి వచ్చాయి. కేవలం సిబిఐ విచారణ కాదు, ఎన్ఐఏ సాయం కూడా తీసుకుంటూ సిబిఐ విచారణ సాగించాలని ఆయన కోర్టు కోరారు. సునీల్ యాదవ్ పిటిషన్ మీద కోర్టులో మన్నన దక్కితే గనక ఈ కేసు దర్యాప్తు మరో 10 ఏళ్ల పాటు జీడిపాకంలో సాగిన ఆశ్చర్యం లేదని పలువురు అంచనా వేస్తున్నారు. ఈ పిటిషన్లో సునీల్ యాదవ్ లేవనెత్తినటువంటి సందేహాలు, వాటన్నింటినీ తేల్చడానికి పూనుకుంటే పట్టగల సమయం ఇలాంటి అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది.